హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఈరోజు వచ్చేసి హెల్తీ పచ్చడి అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ అండి. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి, నిల్వ పచ్చడి చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా అండి. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకున్నానండి. నేను వచ్చేసి 300 గ్రామ్స్ అయితే కాకరకాయలు తీసుకున్నాను. చాలా బాగున్నాయండి కాకరకాయలు ఫ్రెష్గా. మనమైతే ఇప్పుడు సీజన్ కదండి, కాకరకాయలు బాగా దొరుకుతాయి. తప్పకుండా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా బాగుంటుందండి. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకొని బాగా కడిగి తడి లేకుండా చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే నీట్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొంచెం పెద్దగా ఉన్నాయండి, చాలా వెడల్పుగా ఉన్నాయనేసి ఒకదాన్ని అయితే రెండుగా చేసేసి ఇలా పార్ట్స్ లాగా అయితే చేసేసి పెట్టేసుకున్నానండి. ఇలా అన్ని చూడండి ఎన్ని ముక్కలు అయ్యాయి. నాకు 3 కాకరకాయలు అయినా కూడా ఎన్ని ముక్కలు అయ్యాయో కదండి. వీటన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ లేక ఒక 20 మినిట్స్ అనండి కనీసం ఆరని వాళ్ళండి. పొడి క్లాత్ పైన వేసామంటే తొందరగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది క్లాత్. ఇవి ఆరేలోపు వచ్చేసి నేను మెంతులు అలాగే జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నానండి. నేను వచ్చేసి 2 స్పూన్లు అయితే 2 స్పూన్లు అయితే ఆవాలు, 1 స్పూన్ అయితే మెంతులు వేసేసి ఫ్రై చేసేసుకున్నానండి. చేసి ఇవి చల్లారిన తర్వాత ఫైనల్ పొడిలాగా అయితే చేసేసుకోవాలి. ఈ లోపు అయితే చూడండి ఇవి బాగా ఆరాయి కదండి. నేను వచ్చేసి 2 ప్లేట్లలో వేసి పెట్టేశాను. చూడండి ఈ మందం సైజు ఉంటే కానీ మన కాకరకాయ ముక్కలు అనేది బాగా వేగుతాయి పచ్చడికి. ఇప్పుడైతే కడాయి తీసుకున్నానండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 కప్పు అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే మనకి నిల్వ ఉంటాయండి. పచ్చళ్ళు ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల పచ్చళ్ళు అనేది బాగా నిల్వ ఉంటుందండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టాం కదండి, కాకరకాయ ముక్కలు అనేది వేసేయాలండి. నేను వచ్చేసి 2 భాగాలుగా వేయించుతున్నానండి, ఎక్కువ ఉన్నాయి కదా అందుకనేసి కొంచెం అయితే వేయించేస్తున్నానండి. మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు అనేది ఫ్రై చేసుకోవాలండి. మన కాకరకాయలు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. కాకరకాయలు ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే సరిపోతుందండి. కాకరకాయకి పచ్చడి బాగా నిల్వ ఉంటుందండి మనకి. చూడండి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకా కొంచెం చేంజ్ అయితే సరిపోతుందండి. కాకరకాయలు అనేది చాలా బాగుంటుందండి పచ్చడి. ఇదైతే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది మనకి. చూడండి ఈ మాదిరిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని అయితే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. మొత్తం అందులో ఉండే మొత్తం అనేసి పక్కన పెట్టేశాను. అలాగే ఇంకా నెక్స్ట్ వై కూడా సేమ్ అండి, ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. కానీ మాడకూడదండి, కొంచెం పచ్చిగానే ఉండాలండి కాకరకాయ. అప్పుడు పచ్చడి అనేది ఊరుతుందండి. ఊరినప్పుడు మనకు అనేది పులుపు కానీ ఉప్పు కారం అన్నీ బాగా పట్టుకుంటుందండి. ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది పచ్చడి. చూడండి కాకరకాయ ముక్కలన్నీ అయితే ఫ్రై అయిపోయినాయండి, మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో అయితే ఆయిల్ ఉంది కదండి, అదే కడాయిలో ఆయిల్ అయితే తాలింపు వేసేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే ఆవాలు వేసాను, అలాగే 1 స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసానండి. వేసి అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 4 ఎండుమిర్చి వేసేసాను. తర్వాత కరివేపాకు వేసేసానండి. వేసేసి మనం స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగాలి తాలింపు అనేది. అలాగే వెల్లుల్లి రెబ్బలండి, ఒక 10-15 దాకైతే వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసానండి. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఆయిల్ పట్టేస్తుంది ఫ్లేవర్ అనేది. వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయ్యేంత దాకైతే ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో. ఇలా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, వెల్లుల్లి ఫ్లేవర్. అలాగే ఇప్పుడు బాగా వెల్లుల్లి అన్నీ వేగాయి కదండి, ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు. ఇప్పుడు వచ్చేసి ఇంగువ వేసేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ దాకా అయితే ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడి, ఏ పచ్చడి అయినా సరే. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి అది చల్లార్చుకోవాలండి మనం తాలింపు అనేది. ఇప్పుడు కాకరకాయ పచ్చడి కలిపేద్దాము. ఫస్ట్ అయితే సాల్ట్ తీసుకున్నానండి. నేను వచ్చేసి 1 స్పూన్ దాకా అయితే సాల్ట్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కారం అండి. నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి మాది స్పైసీగా ఉందండి, అందుకనేసి చూసి అయితే వేసుకోవాలండి. కారము మనం తినేదాన్ని బట్టి కారం అనేది వేసేసుకోవాలి. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. నేను 2.5 దాకా అయితే సాల్ట్ వేసానండి, కాకరకాయ కదండి కొంచెం అనిపించి కారం ఎక్కువ వేసుకున్నాను. అలాగే మెంతి ఆవాల పొడి
మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా, అది ఒక స్పూన్ దాకా అయితే వేసేసానండి. గ్రైండ్ చేసిన పొడిని అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారము, పసుపు, మెంతి పిండి, ఆవాల పిండి వేసేసి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టాం కదండి కాకరకాయ ముక్కలు వేసేయడమేనండి. కాకరకాయ ముక్కలు వేసేసి ఈ పొడి అంతా పట్టేలాగా బాగా కలపాలండి. కాకరకాయ ముక్కలు కల్లా పట్టుకోవాలి పొడి అనేది. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం. అస్సలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చేదు అనేది అస్సలు ఉండదండి. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ పచ్చళ్ళు తినాలి అవి ఇవి అని భయపడతారు కదండి. బీపీ ఉన్న వాళ్ళు పచ్చళ్ళు అని ఇలాంటివి తినండి. ఏం లేదండి, తినేయచ్చు, హ్యాపీగా తినేయచ్చండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్ అండి. అలాగే మనం ఇంకా తినాలంటే రోటీలో కూడా పెట్టుకొని తినొచ్చండి. అంత బాగుందండి పచ్చడి మాత్రం. ఇలా కిందికి పైకి కుదిచ్చామంటే కానీ ఈవెన్గా కలుస్తుందండి కాకరకాయ ముక్కల కల్లా. చూడండి బాగా పట్టింది. ఇప్పుడు వచ్చేసి నిమ్మరసం అండి. నేను వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే నిమ్మరసం వేసానండి. అంటే ఒక 3 కాయలు వేసానండి. నిమ్మకాయలు అయితే 3 కాయలు వేసానండి. మీడియం సైజువి 3 కాయల రసం అయితే వేసేసానండి. పులుపు తగినంత వేసుకోవాలండి. ఈ పచ్చడి 2 విధాలుగా పెడతారండి. చింతపండు వేసి పెట్టచ్చు, అలాగే ఇలా నిమ్మకాయ రసం వేసి కూడా పెట్టొచ్చండి. ఇలా చేసిందైతే నిమ్మకాయతో చేసిందైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంది చింతపండు అవాయిడ్ చేస్తున్నారు కదండి. అలాంటప్పుడు ఇలా నిమ్మరసం వాడి చేసుకొని చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసి కలిపిన తర్వాత 1 స్పూన్ అయితే బెల్లం పొడి వేసానండి. బెల్లం వేయడం వల్ల మనకి చేదు, పులుపు అంతే పచ్చడి అదిరిపోతుందండి. పులుపు కారంతో అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల కూడా పచ్చడి. చూడండి బెల్లం వేసిన తర్వాత బాగా కలిపాం కదా. కలిపిన తర్వాత తాలింపు కూడా చల్లారిందండి. ఇప్పుడు తాలింపు వేసేసి బాగా కలుపుకోవాలండి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి పచ్చడి మాత్రం. ఇలా మనం చేసిన వెంటే కంటే 1 డే లేక 2 డేస్కి అయితే తిన్నారంటే కన్నా పచ్చడి చాలా బాగుంటుందండి. అసలు మనం ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంది కదండి. ఒకవేళ ఆయిల్ తగ్గింది అనిపిస్తే కానీ మళ్ళీ వేడి చేసి వేసుకోవచ్చండి. ఆయిల్ మనకి పచ్చళ్ళు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదండి. నాకైతే సరిపోతుందండి ఇది. చూడండి బాగా కలపాలి. ముక్కల కల్లా ఆయిల్ పట్టేలాగా కలిపి మూత పెట్టేసి పక్కన ఒక 1 డే లేక 2 డేస్ అండి పక్కన పెట్టేసామంటే కానీ కాకరకాయ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఉప్పు, కారము, బెల్లము అంత బాగా. ఇప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది నెక్స్ట్ డే అండి. మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. క్లోజ్ చేసి పెట్టేసాను. నెక్స్ట్ డే అండి ఓపెన్ చేసి చూపించిన తర్వాత ఇలా ఉందో చూడండి. ఆయిల్ కూడా బాగా తేలిందండి. లోపల అయితే చూడండి అస్సలు బాగా మగ్గిందండి. కాకరకాయ ముక్క అనేది చాలా బాగా మగ్గింది. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అంత కమ్మగా ఉందండి. ఉప్పు, కారము ఏమన్నా ఉప్పు కావాలంటే కానీ ఈ టైంలో వేసుకోవచ్చండి కలిపి. నాకైతే కానీ పర్ఫెక్ట్గా సరిపోయండి. చాలా అంటే చాలా బాగుంది. రైస్లో కలుపుకొని తిన్నామంటే కానీ సూపర్ అండి. ఇంకా అస్సలు మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి కాకరకాయ పచ్చడి మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి కాకరకాయ పచ్చడి. ఓకేనండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరి